Hi students, so far we have discussed about export trade and import trade and the procedure which is followed regarding export trade and import trade. ఇంతవరకు మనం ఎగుమతి వర్తకం కానీ దిగుమతి వర్తకం కానీ ఎలా చేయాలనే ఒక ప్రొసీజర్ను మనం తెలుసుకోవడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, అంతర్జాతీయ వర్తకానికి సహాయం చేయడానికి ఒక అద్భుతమైన సంస్థ ఉంది. ఆ సంస్థనే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వర్తక సంస్థ. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WTO అంటాం. ఒకప్పుడు GATT అని ఉండేది, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అని. ఇప్పుడు దట్ హ్యాస్ బికమ్ ఇన్ ద ఇయర్ 1995 as వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, and we are going to discuss about what is a World Trade Organization and what are the functions of World Trade Organization. My dear students, export trade కానీ ఇంపోర్ట్ ట్రేడ్ కానీ మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. మనకు ఆ సంస్థ గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో నౌ we shall go on to discuss about that important question. Right. Define World Trade Organization and explain its functions. The World Trade Organization is an international organization, ఒక అంతర్జాతీయ సంస్థ, that deals with global rules of trade between nations. వివిధ దేశాల మధ్య వర్తకం చేయడానికి సంబంధించిన నియమాలను అది మనకు ఏం చేస్తుంది, అందిస్తుంది. It was established on January 1, 1995 and is headquartered in Geneva, Switzerland. స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా పట్టణంలో దాని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. The WTO's primary goal is to facilitate and regulate international trade by creating a framework of rules and agreements that govern trade relations among its member countries. దీంట్లో మొత్తం చాలా సభ్య దేశాలు ఉన్నాయి, 140 పైగా సభ్య దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు అంతర్జాతీయ వర్తకం చేయాలి అంటే ఎలా చేయాలో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మనకు కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టింది. వాటిని అనుసరించాల్సిన బాధ్యత ప్రతి దేశం పైన ఉంది. అది 1995 జనవరి 1న జెనీవాలో స్విట్జర్లాండ్ దేశంలో స్టార్ట్ చేయబడింది. సో దాని యొక్క ఫంక్షన్స్ మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నంబర్ 1 ఈజ్ ట్రేడ్ నెగోషియేషన్స్. వర్తకానికి సంబంధించిన లావాదేవీల విషయంలో మనకు హెల్ప్ చేస్తుంది. డిస్ప్యూట్ సెటిల్మెంట్, ఏదైనా వివాదాలు ఉంటే వివాదాలకు సంబంధించి హెల్ప్ చేస్తుంది. అంటే రెండు దేశాల మధ్య అంతర్జాతీయ వర్తకానికి సంబంధించి ఏమైనా గొడవలుంటే వాటిని సెటిల్ చేయడంలో సహాయం చేస్తుంది. ట్రేడ్ పాలసీ రివ్యూ, ఎప్పటికప్పుడు వర్తక విధానాలకు సంబంధించిన సమీక్షలు చేయడంలో హెల్ప్ చేస్తుంది. టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, సాంకేతిక సహాయాన్ని, అదేవిధంగా అంతర్జాతీయ వర్తకం చేయడానికి సంబంధించిన నైపుణ్యాలను అది అందించడంలో శిక్షణ అందిస్తుంది. మార్కెట్ యాక్సెస్, అంతర్జాతీయంగా వివిధ దేశాలకు వస్తువులు అమ్ముకోవడానికి మార్కెట్ను యాక్సెస్ చేయడంలో సహాయం చేస్తుంది. అదేవిధంగా ఎయిడ్ ఫర్ ట్రేడ్, వర్తకానికి సహాయం చేస్తుంది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇవి మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే మేధో సంపన్న హక్కుల విషయంలో అది వివిధ దేశాలలో ఉండే సైంటిస్టులు మేధో హక్కులను కనుక్కొని, అంటే కొన్ని వస్తువులకు సంబంధించిన హక్కులు కలిగి ఉంటారు, వాటిని కాపాడటంలో అది హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా సేవా రంగంలో సేవకు సంబంధించిన వర్తకంలో కూడా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి, తర్వాత పర్యావరణానికి సంబంధించి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సహాయం చేస్తుంది. డియర్ స్టూడెంట్స్, వీటిని 1 by 1 మనము డిస్కస్ చేసుకుందాం. ట్రేడ్ నెగోషియేషన్స్. డోర్ సరిగా ఇచ్చిన
అంటే వర్తక లావాదేవీలు. ద WTO ప్రొవైడ్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఇట్స్ మెంబర్ కంట్రీస్ టు నెగోషియేట్ ట్రేడ్ అగ్రిమెంట్స్. అది ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక ఒక ఏరియా, ఒక అవకాశాన్ని అందజేస్తుంది. లేదంటే ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు స్టూడెంట్స్ డాన్స్ చేయాలనుకోండి, ఒక స్టేజ్ని ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా 2 దేశాలు వర్తకం చేయాలనుకోండి, వాటికి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తుంది. ఓకేనా? సో దేనికి సంబంధించి వర్తక ఒప్పందాలను చేసుకోవడంలో ఒక దేశం మరొక దేశంతో ఒక ప్లాట్ఫామ్ WTO ప్రొవైడ్ చేస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ నోటబుల్ రౌండ్స్ ఆఫ్ నెగోషియేషన్స్ వాజ్ యురుగ్వే రౌండ్. 1986 నుంచి 1994 వరకు యురుగ్వే రౌండ్ అనేది ఒకటి జరిగింది. అక్కడ చాలా ముఖ్యమైన వర్తక ఒప్పందాలకు సంబంధించిన అంశాలను డిస్కస్ చేయడం జరిగింది. ఈ యురుగ్వే రౌండే WTO ఒకటి క్రియేట్ కావడంలో సహాయం చేసింది. అంతకుముందు జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనే ఈ సంస్థ ఉండింది. దాని ప్లేస్ లోనే WTO వచ్చింది. ఓకే, ద WTO రెగ్యులర్లీ హోస్ట్ న్యూ రౌండ్స్ ఆఫ్ నెగోషియేషన్స్ టు అడ్రస్ ఇష్యూస్ సచ్ యాజ్ రెడ్యూసింగ్ ట్రేడ్ బ్యారియర్స్ అండ్ టారిఫ్స్. వివిధ రకాల వర్తక ఆంక్షలు ఉంటాయి. వాటిని తగ్గించడానికి వివిధ దేశాల మధ్య ఈ వర్తక ఆంక్షలు తగ్గించడానికి, పన్నులను తగ్గించడానికి, ఎక్స్పోర్ట్ చేసుకోవడంలో, ఇంపోర్ట్ చేసుకోవడంలో ఈ WTO హెల్ప్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్. డియర్ స్టూడెంట్స్, the WTO has a comprehensive dispute settlement mechanism to address trade disputes between member countries. When nations believe that another member is not abiding by their WTO commitments or obligations, they can file a complaint and seek resolution through WTO dispute settlement process. Dear students, India మరియు UK, యునైటెడ్ కింగ్డమ్ ఒక ఒప్పందం చేసుకున్నాయనుకోండి, అంటే కాటన్ను అంటే ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఇండియా యూకేకి చేయాలని. సో ఒక రేటు మాట్లాడుకున్న తర్వాత ఆ రేటుకు మేము కొనుక్కోమని యూకే అనిందిరా అంటే అప్పుడు మనం వెళ్ళి WTOకి చెప్పుకోవచ్చు. అది అంటే ఒక మధ్యవర్తిగా హెల్ప్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ఇన్ సింపుల్ అబౌట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్. నెక్స్ట్, ట్రేడ్. ఓకే, ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. రైట్, ప్రపంచ వర్తక సంస్థ లేదా ప్రపంచ వాణిజ్య సంస్థ అని మనం 2 రకాలుగా కూడాను వాడుక భాషలో పిలుచుకుంటాము. ఓకే, డియర్ వన్నూర్, ఓకే, ప్రపంచ వాణిజ్య సంస్థ, దట్ ఈస్ ఆల్సో రైట్ టర్మ్ టు యూజ్ ఇన్ తెలుగులో మనము ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ వర్తక సంస్థ అని 2 రకాలుగా మనం పిలుచుకోవడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్, ట్రేడ్ పాలసీ రివ్యూ. The WTO conducts periodic reviews of the trade policies and practices of its member countries. These reviews help ensure transparency, monitor compliance with WTO rules, and provide a forum for member countries to discuss their trade policies. ప్రతి దేశం తమ యొక్క వర్తక విధానాలను WTO దగ్గర డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ అంటే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, అంటే ఏమాత్రం కపటం లేకోకుండా, మోసం లేకోకుండా ఒక దేశం మరొక దేశంతో వర్తక విధానాలను పక్కాగా WTO ఆధ్వర్యంలో డిస్కస్ చేసుకొని స్మూత్ గా వర్తకం చేసుకోవడానికి ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడం జరుగుతుంది, వర్తక విధానాలను సమీక్ష చేయడం జరుగుతుంది. నెక్స్ట్, టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. So the WTO offers technical assistance and capacity building programs to help developing countries and economies in transition to effectively participate in international trade. This includes training, workshops, support for understanding and implementing WTO agreements. Okay, ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ఒప్పందాలను అమలు పరచడంలో ఆ వివిధ దేశంలో ఉండే వ్యక్తులకు శిక్షణ అందిస్తుంది, అవగాహన కల్పిస్తుంది, ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తుంది. వాళ్ళలో నైపుణ్యాలు పెంచడంలో, వాళ్ళని శక్తి సంపన్నులు చేయడంలో WTO కీలక పాత్ర వహిస్తుంది. నెక్స్ట్, మార్కెట్ యాక్సెస్.
WTO seeks to reduce trade barriers, including tariffs and non-tariff barriers, to provide improved market access for goods and services among its members. It encourages the progressive liberalization of trade. వర్తక సరళీకరణ అని అర్థం లిబరలైజేషన్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏమి? వివిధ దేశాల మధ్య అధిక పన్నులను తగ్గించడంలో కానీ వర్తక ఆంక్షలు తగ్గించడంలో కానీ సహాయం చేస్తూ వస్తు సేవలను చాలా స్వేచ్ఛగా ఒక దేశం మరొక దేశంతో అమ్ముకోవడంలోను కొనుగోలు చేయడంలోను WTO హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మార్కెట్ యాక్సెస్. నెక్స్ట్, aids for trade. The WTO supports the integration of developing countries into global trading system through aid for trade initiative. This involves helping developing nations build the infrastructure and capacity needed to participate more effectively in international trade. Dear students, వర్తకం సాఫీగా జరగడానికి మౌలిక సదుపాయాలు చాలా ఇంపార్టెంట్. ఆ మౌలిక సదుపాయాలు పెంపొందించుకోవడానికి కూడాను WTO సహాయం చేస్తుంది. నెక్స్ట్, intellectual property rights. The WTO administers the agreement on trade-related aspects of intellectual property rights, TRIPS అంటాం వాటిని, which establishes minimum standards for the protection of intellectual property rights, including patents, copyrights, trademarks in international trade. అంతర్జాతీయ వర్తకంలో మేధో హక్కులు, మేధో సంపన్న హక్కులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతో కష్టపడి మనము ఒక వీడియోని చేస్తున్నాము, అది నా మేధో సంపత్తికి సంబంధించిన విషయము. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, దాన్ని రక్షించాల్సిన బాధ్యత ఒక ఆర్గనైజేషన్ అంటూ ఉండాలి. సో అదేవిధంగా పెద్ద పెద్ద సైంటిస్టులు ఒక టాబ్లెట్ తయారు చేసినా, ఒక యంత్రాన్ని తయారు చేసినా దానికి సంబంధించిన పేటెంట్ హక్కులు కావచ్చు, ఒక రచయితకు సంబంధించిన కాపీ రైట్ హక్కులు కావచ్చు, లేదంటే ఒక వ్యాపార సంస్థ సంబంధించిన ట్రేడ్ మార్క్ హక్కులు కావచ్చు, వాటిని కాపాడటంలో WTO సహాయం చేస్తుంది. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. నెక్స్ట్, ట్రేడ్ ఇన్ సర్వీసెస్. ద WTO జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్, GATS అని అంటాము, facilitates the progressive liberalization of trade in services. It provides a framework for negotiations and the establishment of rules governing trade in various service sectors such as finance, telecommunications and transportation. రవాణా కావచ్చు, టెలికమ్యూనికేషన్ కావచ్చు, ఫైనాన్స్ విత్తం కావచ్చు, ఇలాంటి సేవా రంగాల్లో కూడాను WTO సహాయం చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్. నెక్స్ట్, అగ్రికల్చర్. ద WTO agreement on agriculture seeks to establish fair and market-oriented agriculture trade by reducing subsidies, tariffs, and trade distorting policies in agriculture sector. వ్యవసాయ రంగంలో వర్తకానికి ఆటంకం కలిగించే విధానాలు ఏమైనా ఉంటే వాటిని తగ్గించడంలోను, సబ్సిడీలను తగ్గించడంలోను, పన్నులను తగ్గించడంలోను WTO సహాయం చేస్తుంది. That is about WTO's agreement on agriculture. Next, last one, environment and trade. The WTO acknowledges the importance of environmental concerns and seeks to balance environmental protection with promotion of open and competitive markets through agreements such as agreement on trade related aspects of environmental measures agreement. Dear students, వర్తకం చేసుకోవచ్చు వివిధ దేశాలు. వర్తకం చేసుకునేటప్పుడు పర్యావరణానికి పొరపాటున కూడా ఇబ్బంది కలిగించకూడదు. అంటే పర్యావరణాన్ని రక్షించుకుంటూ వాతావరణాన్ని అంటే కాలుష్యం చేయకుండా, కాలుష్యం లేకుండా, కాలుష్యం కలిగించకుండా రెండు దేశాలు ఏం చేయాల్సి ఉంటుంది? పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వ్యాపారం చేసుకోవాలా. ఆ రకంగా పర్యావరణాన్ని ప్రతి దేశం కాపాడుకుంటూ వ్యాపారం చేసుకోవడానికి WTO ఎప్పటికప్పుడు చొరవ తీసుకొని చర్యలు కైగొంటుంటుంది. ఈ విధంగా ద WTO functions play a crucial role in promoting a rules-based international trading system and facilitating global economic growth by fostering fair and transparent trade relations among its member countries. My dear students, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ వర్తక సంస్థ, వాణిజ్య సంస్థ ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. దేనికి సంబంధించి అంటే
అంతర్జాతీయ వర్తకం చేయడంలో వివిధ దేశాలు ఎలా చేయాలనే విషయాల్లో నిబంధనలను ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో, పారదర్శకత పెంపొందించడంలో, న్యాయంగా ఒక దేశం మరొక దేశంతో వర్తకం చేయడంలో WTO ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది మీకు కొంచెం కొత్త టాపికే కావచ్చు, బట్ వీ హ్యావ్ టు know about this at a primary stage, and in future we are going to discuss in detail about this. Thank you for your patient listening. Right, so this is all about the students. Thank you so much.